జానీ మాస్టర్ కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు జానీ మాస్టర్ సతీమణి సుమలత హాజరైంది. ఇటీవల జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు సుమలత. ఇక ఫిర్యాదు నేపథ్యంలో సుమలత వివరణ కోరింది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దీంతో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు హాజరయ్యారు సుమలత. మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలు ఖండించారు. మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి అందించారు సుమలత. తన భర్త జానీపై లేనిపోని ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక సుమలత దగ్గర వివరాలు సేకరిస్తున్నారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ రంగారెడ్డి కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించనుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రత్యేక కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. రేపటికి తిరిగి వాయిదా వేస్తూ దీనిపైన తుది నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామన్నట్టుగా కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఇష్యూ ఎప్పుడైతే బాధితురాలు జానీ మాస్టర్ పైన ఫిర్యాదు అందజేసిందో ఆ తర్వాత జానీ మాస్టర్ సతీమణి సుమలత ఇమ్మీడియట్ గా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఒక ఫిర్యాదు అందజేస్తూ ఏదైతే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఒక మెంబర్ గా ఉన్నటువంటి జూనియర్ కొరియోగ్రాఫర్ తన భర్త జానీ పైన తప్పుడు అలిగేషన్స్ పెట్టి పూర్తిగా డిఫెండ్ చేసింది. దీనిపైన ఎంక్వైరీ చేసి తప్పుడు కేసు నమోదు చేసి పరువు దిగజార్చేటువంటి ప్రయత్నం చేసిన ఆమెను ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తప్పించి ఆమెను ఇండస్ట్రీలో నుంచి లేకుండా చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ రిప్రజెంటేషన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందజేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అనంతరం ఈ రోజు ఫిలిం ఛాంబర్స్ నుంచి సుమలతకు పిలుపు రావడంతో ఫిలిం ఛాంబర్ ముందు సుమలత ఈ రోజు హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవలే జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసినటువంటి మహిళ పైన ఫిలిం ఛాంబర్ లో ప్రత్యేకంగా తను ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరెవరితో అఫైర్ పెట్టుకుంది, ఎంతమందితో ఈ రకంగా బిహేవ్ చేస్తా ఉంది, జానీ మాస్టర్ ని అడ్డు పెట్టుకొని ఎన్ని సినిమాల ఆఫర్లు కొట్టేసింది అనే దాని కూడా కొన్ని వివరాలు ఇంతకు ముందే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అందజేయడము, మళ్ళీ వాళ్ళు పిలిపించి ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలంటూ కూడా కోరడంతో ఈ రోజు కొన్ని ఆధారాలు ప్రొవైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఫిలిం ఛాంబర్ పిలిచినటువంటి వెంటనే కమిటీ ముందు హాజరయ్యి మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్నటువంటి ఆరోపణలను ఖండిస్తూ ఈ విషయంపై డీప్ ఎంక్వైరీ చేయాలి, ఈ రకంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవారిని టార్గెట్ గా చేసి ఇలా కొంతమంది వ్యవహరిస్తా ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా పూర్తి స్థాయిలో వారందరినీ కూడా అరికట్టాలి అంటూ కూడా సుమలత మరోసారి ఈ రోజు కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మహిళా కొరియోగ్రాఫర్ కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిలిం ఛాంబర్ కమిటీ ఈ రోజు సుమలత అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. తన భర్త జానీపై లేనిపోని ఆరోపణలు చేసి మహిళా కొరియోగ్రాఫర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా సుమలత డిమాండ్ చేస్తూ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. సుమలత దగ్గర వివరాలు సేకరిస్తూ ఈ రోజు ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయంటూ కూడా అది సమర్పించాలని కోరడంతో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పటి వరకు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి చరిత్ర అన్ని ఆధారాలు కూడా అయితే రవితేజ ఈ వ్యవహారంలో ఇప్పటికే బాధితురాలు పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు విచారణ చేస్తున్నారు, కోర్టులు కూడా దీన్ని కొంత పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి, పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీ కావచ్చు లేదంటే ఈ కమిటీలు కావచ్చు ఇవన్నీ కూడా ఎంట్రీ ఇవ్వడం లేదంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనుకోవాలి? ఇండస్ట్రీ తరఫున ఎవరిపైన ఆరోపణలు వచ్చినటువంటి వెంటనే ముందుగా వీళ్ళు మోరల్ ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ రకంగా వ్యవహరించింది అన్నట్టునేమో గతంలో బెంగళూరు రేవ్ పార్టీ సందర్భంగా నటి హేమపై వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇమ్మీడియట్ గా హేమను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ ఆధారాలు తేలకపోవడంతో హేమాని మళ్ళీ మా అసోసియేషన్ లో కంటిన్యూ చేసినట్టు సేమ్ ఇండస్ట్రీలో ఏ స్థాయి హీరో హీరోయిన్ అయినా లేదా మిగతా ఆర్టిస్టులు అయినా సరే వారిపైన ఆరోపణలు వచ్చినటువంటి వెంటనే ఆరోపణలతో పాటు ఇప్పుడు అదే కుటుంబ సభ్యురాలు తన భార్య ఏకంగా వెళ్లి తన భర్తపై పెట్టినటువంటి మహిళ సరైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్ కాదు, తన తప్పుడు కేసు పెట్టి ఏదో రకమైనటువంటి సెటిల్మెంట్ కి ప్రయత్నం చేసింది, దీనిపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, దీనిపైన డీప్ ఎంక్వైరీ చేసి ఇలాంటి మహిళల ట్రాప్ లో అబ్బాయిలు పడకుండా చూడాలన్న ఉద్దేశంతో జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఫిర్యాదు చేసింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంక్వైరీలో నిజంగానే తప్పుడు ఫిర్యాదు అందజేసి జానీ మాస్టర్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిందంటే తప్పనిసరిగా బాధితురాలపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క
బాధితురాలు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడము, పోలీసులు దీనిపైన కేసు నమోదు చేయడము, అరెస్ట్ చేయడము, రిమాండ్ చేయడము, మళ్ళీ కస్టడీకి తీసుకోవడము, కస్టడీ పూర్తయిన తర్వాత మళ్ళీ రిమాండ్ చేయడము. ఒక పక్క సుమలత మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసి తన భర్త జానీకి బెయిల్ ఇవ్వాలి, అక్రమ కేసు నమోదు చేశారన్నట్టుగా కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం. ఈ రోజు వాదనలు విన్న తర్వాత రేపు దానిపైన తుది నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా కోర్టు చెప్పింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అమ్మాయి నిజంగానే ఈ రకంగా అబ్బాయిలని ట్రాప్ చేస్తుంది, అవసరానికి వస్తుంటుంది, డబ్బులు ఉన్నటువంటి వారినే ఇలా చేస్తుంది అన్నట్టుగా ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్ గా బాధితురాలపైన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా చర్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.